ఇక ముద్రగడ దీక్షకు విదేశాల్లోనూ భారీ మద్దతు లభిస్తోంది. దుబాయ్, చికాగో, యుఎస్ఏ, డెల్లాస్, వర్జీనియా, డెట్రాయిట్ లో కాపు సోదరులు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. కేసులు ఎత్తివేత, రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ, అక్కడ జరుగుతున్న సంఘటనలు వాళ్ళ ఫ్యామిలీ మీద, అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య మీద పోలీసులు చేసిన జులుం కానీ చాలా బాధాకరంగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. ఆయన అడుగుతున్న ఈరోజు కోరికలు కానీ అన్నీ కూడా కాపు ప్రజల కోసం అడుగుతున్నాయి. దాన్ని ప్రభుత్వం చాలా తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాం. మంజునాథన్ కమిషన్లు ఇవన్నీ కూడా కమిషన్ వరకే ఉంటున్నాయి, చాలా కాలం వరకు సాగదీస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరగా తేల్చాలని, అదేవిధంగా ఈరోజు ముద్రగడ గారి మీద పెట్టిన కేసులు కానీ, తద్వారా మిగతా వారి మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఇది యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐ కాపు ఫారం ద్వారా మేము ఈరోజు ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా అన్ని కోణాలు ఆలోచించుకుని దీన్ని పెద్ద విషయం చేయకుండా దీన్ని సర్దుమనగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ, ముద్రగడ దీక్షకు విదేశాల్లోనూ భారీ మద్దతు లభిస్తోంది. దుబాయ్, చికాగో, యుఎస్ఏ, డెల్లాస్, వర్జీనియా, డెట్రాయిట్ లో కాపు సోదరులు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. కేసులు ఎత్తివేత, రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చర్యలు చూసి మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశత్వ పాలనలో ఉన్నామా అర్థం కావట్లేదు. ఎంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులపై, వారి అనుచరులపై చాలా అమానుషంగా వాళ్ళని అణిచివేస్తాకి ఎన్నో చర్యలు చేస్తున్నారు. అలాగే మీడియాని సప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుందండి. అసలు భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడే మనం న్యూ బోర్న్ స్టేట్, అసలు అభివృద్ధి వైపు చూడాల్సిన టైంలో అసలు లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే అసలు మనం ఎటు వెళ్తామో అర్థం కావట్లేదు. ఈరోజు ముద్రగడ గారు కావచ్చు, రేపొద్దున ఇంకొక రావచ్చు, లేదా మీ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు. ఇవి నాయకులు, మన అధికారులు, స్పెషల్ అధికారులు ఉన్న నాయకులు వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ అందరికీ సమాన న్యాయం కల్పిస్తారని కోరుకుంటూ ఇది మా చిన్న ప్రయత్నం. We want justice. ముద్రగడ దీక్షకు విదేశాల్లోనూ భారీ మద్దతు లభిస్తోంది. దుబాయ్, చికాగో, యుఎస్ఏ, డెల్లాస్, వర్జీనియా, డెట్రాయిట్ లో కాపు సోదరులు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. కేసులు ఎత్తివేత, రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇబ్బంది లేకుండా మాకు రిజర్వేషన్లు కల్పిస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమాణం. ఆ ప్రమాణాన్ని, ఆయన అన్న మాటని అదే విధంగా అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎటువంటి ఉద్రేకాలకు లోనవద్దు, మీకు బాధ్యతగా మేమున్నాం. అదేవిధంగా కాపు సోదరులారా, ఎటువంటి ఆవేశానికి మీరు కూడా లోను కాకండి. ఆత్మహత్యలు కానీ, ఎటువంటి ఎవరిపైన దాడులు కానీ మనకి తెలుసు. మనం ఏమి దాడులు చేయమని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏవేవో చేసి అన్ని మనపైకి నెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కొంచెం సమయం పాటించండి. మన బీసీ సోదరులను కలుపుకోండి. అందరితో కలిసి మనం ఎదుగుదాం, అందరిలో ఒకరుగా ఉందాం. నాయకులారా, మీరు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ మన కులం కోసం
మన జాతి కోసం, మన జాతి అభివృద్ధి కోసం బయటకు రండి. మీ వెనక మేమున్నాం. మీ ప్రాణానికి మా ప్రాణం, మీ నాయకత్వం వెనక మా ఓటు. మీకు మేము కాపుదల. పార్టీలతో సంబంధం లేదు. ఎదుగుదలకే ముఖ్య పీఠం. దాని వైపుగానే దూసుకెళ్దాం. అందరం కలిసి రంగా గారు ఎట్లాగైతే మన అభివృద్ధికి, ఒక్క కాపు కులం అభివృద్ధికే కాదు, బీసీల అభివృద్ధికి కూడా ఆయన ఏ విధంగానైతే కష్టపడ్డారో అదే విధంగా అందరం కలిసి మన బీసీలను కూడా కలుపుకొని అభివృద్ధి వైపుకి ప్రయాణం చేద్దాం. జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా. జై